హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కింద పనిచేసే నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి అందరూ అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉంటుందో, హెడ్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. చాలా మంచి ఉద్యోగాలు ఇవి. వర్క్ ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది, రాజకీయ ప్రమేయం అనేది ఉండదు, శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్స్కి మరియు మన క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనము మన ప్రాంతంలో చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ వాళ్ళు మనకి ఏం చేస్తున్నారంటే, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి జాబ్స్ అన్నిటినీ కూడా ఈ వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. ఇందులో బిజినెస్ మ్యాన్లు, హెచ్ఆర్లు, కంపెనీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్లు అందరూ కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు. సో ఇందులో మనం క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసి మన ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని మనము ఇక్కడ రెడీ చేసి పెట్టుకుంటే డైరెక్ట్గా ఎంప్లాయర్స్ అంటే ఎవరైతే కంపెనీ వాళ్ళు కానీ, బిజినెస్ మ్యాన్లు కానీ, షాప్ ఓనర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకు డైరెక్ట్గా వాళ్ళు జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే, అకౌంట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ నుంచి కాల్స్ అనేవి పొందే అవకాశం అయితే ఉంటుంది. మన లోకల్లో అన్ని రకాల జాబ్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. మిస్టర్ విజయ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఎన్సీసీఎఫ్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. డేట్ ఇక్కడ మీరు చూడవచ్చు, 13 నవంబర్ 2024 తేదీన రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ 6 ఉద్యోగాలను, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 6 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ కానివ్వండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు కానీ మీరు అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. అప్లికేషన్ ఫామ్ అనేది మనము ఆఫ్లైన్లో పంపించాలి. ఆఫ్లైన్లో ఏ విధంగా పంపించాలి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. ఏ విధంగా పంపిస్తే వాళ్ళు మనకి తిరిగి రిప్లై ఇస్తారు అనేది కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది క్లియర్గా. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, ఫుల్ డీటెయిల్స్ మీకు అర్థం అవడం జరుగుతుందన్నమాట. అయితే ఫస్ట్ వేకెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 1 ఇయర్ కోర్స్ ఆఫ్ డిఈఓ అని మనకు అడగడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్లో 1 ఇయర్ కోర్స్ అనేది చేసి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మనకి వచ్చి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ప్రిఫరెన్స్ అనేది ఎవరికి ఇస్తాము అంటున్నారంటే, ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ సెక్టార్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి మేము ప్రిఫరెన్స్ అనేది ఇస్తాము అంటున్నారు. ఒకవేళ ఈ ఎక్స్పీరియన్స్ అనేది లేకపోయినా కూడా మీ దగ్గర జస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ విషయానికి వస్తే 30,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్ టు 40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. 25,000 రూపాయల పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగానికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అంటే, ఇది అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్. దీన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని ఇవ్వడం జరిగింది. సో అడ్వర్టైజ్మెంట్ నెంబరు మనకి ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ రాశారు కదా, ఇది 9746 అని లాస్ట్లో ఉంది కదా, ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబరు. ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ని అదే విధంగా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, డేటా ఎంట్రీ ఆపరేటర్గా లేదా ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ అప్లికెంట్ అంటే మీ యొక్క పూర్తి పేరు అనేది ఇక్కడ రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ వేయాలి అండ్ ఏజ్ కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫాదర్స్ నేము, జెండరు, మేలా ఫీమేల్ అనేది రాయండి. కేటగిరీ ఏంటి, జనరలా, ఎస్సీ ఎస్టీనా, ఓబీసీనా, పర్సన్ విత్ డిజబిలిటీనా అనేది మీరు ఇక్కడ టిక్ చేయండి. అడ్రస్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్,
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ నుంచి మీకు ఇతర క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, బోర్డు ఏంటి, సబ్జెక్ట్స్ స్పెషలైజేషన్ ఏంటి, డివిజన్ ఆఫ్ మార్క్స్ ఎన్ని, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు అనేది మీరు ఇక్కడ క్లియర్గా వేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి వివరాలు అనేది మీరు ఇక్కడ రాయవచ్చు. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంది, ఎన్ని నెలలు లేదా ఎన్ని సంవత్సరాలు ఉంది, ఏ ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేశారు, మీ యొక్క డిసిగ్నేషన్ ఏంటి, అక్కడ జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఎన్ని రోజుల పాటు జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేది మనకి ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఇక టెక్నికల్ స్కిల్స్ ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ రాయండి, అడిషనల్ స్కిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాయండి, కీ అచీవ్మెంట్స్ ఏమన్నా కానీ మీరు సాధించి ఉంటే ఇక్కడ రాసి మనకి నెక్స్ట్ పేజ్లో అదర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది రాసుకొని ఇయర్ ఆఫ్ వారి ఎక్స్పీరియన్స్ అని ఎన్ని సంవత్సరాలు రాసుకొని ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వాలనుకుంటే ఇక్కడ రాయండి. ఇక్కడ మనకి డిక్లరేషన్ అనేది ఉంది, దాన్ని చదువుకోండి, ప్లేస్ డేట్ వేసి సిగ్నేచర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అంటే మనకి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి, ఆ కాపీ ఆఫ్ ఆధార్ కార్డు, ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ వీటిని పిన్ చేసి రెస్పెక్టివ్ అడ్రస్కి మీరు పంపించాలి. ఆ అడ్రస్ ఏంటి అంటే చూడండి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఎప్పుడులో పంపించాలి అంటే చూడండి 20 నవంబర్ 2024 ఈవినింగ్ 6 గంటలలోపు మన యొక్క అప్లికేషన్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో అయితే అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి పంపించాలంటే నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, NCUI కాంప్లెక్స్ 3, సిరి ఇన్స్టిట్యూషనల్ ఏరియా, ఆగస్ట్ క్రాంతి మార్గ్, హౌజ్ ఖాస్, న్యూఢిల్లీ 110016 ఈ యొక్క అడ్రస్కి మన యొక్క అప్లికేషన్స్ అనేవి రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి చూసుకుంటే ఇంట్రెస్టెడ్ అప్లికెంట్స్ హూ ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మే సెండ్ దేర్ సివిస్ వయా ఈమెయిల్ టు అంటున్నారు. అంటే ఈమెయిల్ ద్వారా కూడా మనము అప్లికేషన్ పంపించే అవకాశం అయితే ఉంటుంది. సో ఈమెయిల్ ద్వారా ఏ అడ్రస్కి పంపించాలంటే admincell@nccfindia.com ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ ఈమెయిల్ ఐడికి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ అనేవి పంపించాలి. సో ఆఫ్లైన్లో కన్నా మీరు ఈ విధంగా ఈమెయిల్ పంపించడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఎందుకంటే తక్కువ టైం ఉందన్నమాట. మనకి 13వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, 20వ తేదీకి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు ఈ ఈమెయిల్ ఐడికి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి పంపించండి త్రూ ఈమెయిల్ ద్వారా. ఓకే, సో అప్లికేషన్ ఫామ్తో పాటుగా మనకి వెనకాల సాఫ్ట్ కాపీస్ ఏవైతే ఉంటాయో ఏవి మనకి అన్నీ కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫామ్ స్కాన్ చేసి పెట్టుకోవాలి. అలాగే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ సంబంధించినవి అవి ఇవన్నీ కూడా ఒకే పీడిఎఫ్లో స్కాన్ చేసుకొని మీ యొక్క సీవీతో పాటుగా ఈమెయిల్ ఐడి ఇచ్చినటువంటి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా దీనికి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. సో అప్లై చేసుకోవడానికి అంటే మనం ఈమెయిల్ ఐడీస్కి పంపించడానికి లాస్ట్ డేట్ వచ్చి 20 నవంబర్ 2024 సాయంత్రం 6 గంటల లోపు పంపించాలి. ఓకే, సో జాబ్ లొకేషన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. ఈ NCCF యొక్క ఆఫీస్ అనేది మనకి హెడ్ ఆఫీస్ అనేది న్యూఢిల్లీలో ఉంది కాబట్టి అక్కడే మనకి జాబ్ పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. ఈ పోస్టులు అన్నీ కూడా 6 నెలల పాటు కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకి ఫిల్ చేస్తున్నారు. తర్వాత ఉద్యోగాన్ని తొలగించడం జరుగుతుంది. ఒకవేళ మీకు కన్నా అక్కడ పరిచయాలు కానీ ఏర్పడితే ఆ NCCFలో ఇతర జాబ్స్లో కూడా మీరు చేరే అవకాశం అయితే ఉంటుందన్నమాట అక్కడే. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ లింక్ని, అప్లికేషన్ ఫామ్ PDF లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.